ప్రభునందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనందరినీ కూడా దేవుడు ఈ దినాన్న ఇటు రీతిగా ఆయనను ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని వినడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టే దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరోహణము తర్వాతి ఆదివారంలోనికి మనలందరినీ కూడా ప్రవేశపెట్టి ఇటు రీతిగా మనము ఆయన్ని స్తుతించి ఆరాధించి ఆయన వాక్యాన్ని విని మనం మేలు పొందేటువంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించినందుకే దేవునికి ఓ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును, దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగ చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే.
నేను ఒప్పుకొందు నను కొంటిని, నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచు ఉన్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచూ వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోయేటకై నీ జనదేగ కుమారుని ఇచ్చిన మిగిలిన కన్నగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మల వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోయేటకి తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచు ఉన్నాడు. ఆయన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారమిచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆరోహణము తర్వాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. హల్లెలూయా. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెదకుదునని నా హృదయము నీతో నెనను. నీ ముఖము నాకు దాచకము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాకు వెలుగును రక్షయునై ఉన్నాడు. నేనెవనికి భయపడుదును. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ లందుండునట్లు మహిమ కలుగునుగాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునోన్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం నరుల కాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పర్చుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిని స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన రించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలుచున్నామిప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్యుడవైన దేవా, మా హృదయయందు ఎల్లప్పుడూ నీ ఎడల భక్తి అయిన కోరికలను కలిగించుచు ప్రభావముతో కూడిన నీకు పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు మా కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవుని మహాకృపను బట్టి మనందరినీ కూడా దేవాది దేవుడు ఇటు పరిస్థితుల్లో కూడా కాచి కాపాడి సంరక్షించి ఇటు రీతిగా మనము దేవుని మందిరానికి రాకపోయినా కానీ మన గృహము దగ్గర మనముండి ఇటు రీతిగా దేవుని ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
ప్రియ క్రైస్తవ జనాంగమా, మరి ఆరోహణము తర్వాతి ఆదివారంలో మనమందరం కూడా ప్రవేశించడానికి దేవాది దేవుడు మనకు కృప చూపించి సహాయం ఇచ్చి ఇటు రీతిగా మనల్ని కూడా సజీవుల లెక్కన భద్రపరిచిన దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన వాక్యంలోనికి వెళ్ళక ముందుగా చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. స్తుతులకు కారణపుత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఇంతవరకును ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు. ఇటు ఆదివారపు వేళ ఇటు రీతిగా మీ వాక్యాన్ని అందించడానికి నిలబడినన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రాముఖ్యంగా మీ బిడ్డలకు, మీ విశ్వాసులకు, వినేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన, విలువైన, అమూల్యమైన, శ్రేష్టమైన వాక్యమును అందించినట్లు మీ కృప, మీ కనికరము, మీ సహాయము నాకు దయచేయండి. నాతో మీరుండండి, నాలో మీరుండండి. ప్రభు నిలవబడిన నేనైనప్పటికీ నాలో మీరుండే ప్రభు మీ అర్హమైన పాత్రగా నన్ను వాడుకోమని, నా నోటి మాటలు మా యొక్క అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా మలుచుకోమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, సుమారుగా మనము దేవుని మందిరానికి రావడం మానేసి ఈ వారానికి 10 వారాలు అవుతుంది. లాక్డౌన్ ప్రారంభించిన మొదలుకొని ఈ ఆదివారానికి చూస్తే ఈ ఆదివారంతో 10 ఆదివారాలు దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండేటువంటి వారాలు లెక్క రావడం మనం చూస్తూ ఉన్నాం. ఈ దిన వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకును, అటు రీతిగానే యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం నుండి 16వ అధ్యాయము 4వ వచనం భాగాలు ఇది నా పాఠ్య భాగాలుగా మనకి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ పాఠ్య భాగాలు మనం ఆలోచిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే మనం గతించిన వారం కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మనము వినువారుగా మాత్రమే కాదు కానీ వాటిని గ్రహించే వారముగా, వాటిని గుర్తెరిగిన వారముగా, వాటి ప్రకారం జీవించే వారంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అటు రీతిగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటల్లో చూస్తే మీకు కలిగేటువంటి ఇబ్బందుల గురించి, సమస్యల గురించి మాట్లాడుతున్నట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు కాలాన్ని గురించి, సమయాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. ప్రాముఖ్యంగా అన్నిటి యొక్క అంతము సమీపమై ఉన్నది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు శ్రమ పడేటువంటి దినాలు మీకు వస్తూ ఉన్నాయి. ఈ లోకంలో మీరు శ్రమలు అనుభవించబోతూ ఉన్నారు. ఆ శ్రమలను ఎదుర్కొంటూ ధైర్యముతో మీరు ఉండండి అనే విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలాసార్లు శిష్యులతో మాట్లాడటం, బోధించడం, వారికి తెలియచేయడం మనం చూడవచ్చు. వారిని సిద్ధపరుస్తూ ఉన్నటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి మాటలు ఎప్పుడైనా మనం చూస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. ఇలాంటి మాటలు ఎప్పుడైనా మనం విన్నప్పుడు అనుకుంటూ ఉంటాము. చాలామంది కూడా దీన్ని భావన ఏమిటంటే ఇది ఒక ప్రవచనములే కాబట్టి ఇప్పుడు నెరవేరదు. అటు రీతిగానే ఇది మనకి సంబంధించింది కాదులే అనేటువంటి నిర్లక్ష్య ధోరణిని వ్యవహరించడం అనేది మనము చూస్తూ ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇవి ఇప్పుడు జరగవులే, ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఇవి కావు అనేటువంటి వారు కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. అట్టి రీతిగానే ప్రియమైన విశ్వాసులారా, చాలామంది ప్రజలలో నిర్లక్ష్యమైన ధోరణి అనేది మనము చూస్తూ ఉన్నాం.
అటు రీతిగానే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము ఆ ప్రజలందరికీ కూడా, ఆ శిష్యులందరికీ కూడా హెచ్చరికలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీకు శ్రమల కాలం రాబోతుంది, అయితే మీరు మాత్రము పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు ప్రవచించు వారి వలె ఉండాలి. మీరు దేవుడు మీలోనికి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు మీరు సాక్ష్యం ఇచ్చేటువంటి వారుగా మీరు ఉండాలి అనేటువంటి విషయాల్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ అంటున్నాడు, మిమ్మల్ని ఇబ్బందుల్లోకి, శ్రమలలోనికి నడిపించేటువంటి కాలము. అందుకే ఇక్కడ పేతురు గారు అంటారు, అది అంతమయ్యేటువంటి కాలం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనము అటువంటి కాలాన్ని, అటువంటి సమయాన్ని గుర్తెరిగి జీవించాలి. అది ఎటువంటి కాలము మనము తెలుసుకుని మెలకువతో ఉండి మనము జీవించే వరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నట్లయితే అంటున్నాడు, అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండమని చెప్తా ఉన్నారు. అన్నిటి కాలము సమీపమై ఉన్నది. కాబట్టి మీరేమి చేయాలంటే, స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మనమందరము కూడా ఇట్లాంటి వైఖరిని మనము కలిగి ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉండడం ద్వారా మనము దేవుని యొక్క మహిమను ప్రజల మధ్యకు తీసుకురాగలము. ప్రజలందరికీ కూడా ఆయన మహిమను మనము రుచి చూపించగలము, తెలియచేయగలము అనేటువంటి విషయాల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియమైన విశ్వాసులారా, దేవాది దేవుడు కాలాన్ని, సమయాన్ని అదుపు చేయగల సమర్థుడైన ఆయన ఎంత శక్తిమంతుడంటే, వెళ్ళిపోయినటువంటి కాలాన్ని, గతించిపోయిన కాలాన్ని, జరగదు అనుకున్నటువంటి పరిస్థితులను కూడా జరిగించగలిగేటువంటి సమర్థుడు. అందుకని ఆయన శక్తిమంతుడు. ప్రియమైన విశ్వాసులారా, ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాము, ఆయా కాలంలో నక్షత్రాలు కూడా కాలములు, సూచనలు మీకు తెలియజేస్తాయని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. అంటే వాటి ద్వారా కూడా మనకి సూచనలు తెలియజేసేటువంటి వాడు దేవుడు. మార్కు సువార్తలో మనం చూస్తే 13వ అధ్యాయము 38వ వచనంలో చూస్తున్నట్లయితే అక్కడ అంటాడు, కాలము సమీపించున్నది గనుక మీరు ప్రార్థన చేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాలము సమీపించున్నది కనుక మీరు ప్రార్థన చేయాలి. ప్రస్తుతం జరిగేటువంటి సంఘటనలు మనం చూస్తున్నట్లయితే చాలామంది కూడా ఇది రెండవ రాకడని, ఈ కరోనా వైరస్ ఏదైతే వస్తుందో అది రెండవ రాకడ సూచనని, కొన్ని ప్రాంతాల్లో తుఫాను వస్తున్న సంఘటనలో ఆ తుఫాను వారికి దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి పెట్టాడని, ఇలాంటి మాటలు కొందరు ఊహించకుండా, గ్రహించకుండా తొందరపాటుగా మాట్లాడే మాటలు మనం చూస్తూ ఉంటాం. అయితే మనం వీటి గురించి ఆలోచన చేయడం కాదు, కానీ మనము ప్రాముఖ్యంగా ఆలోచన చేయవలసింది ఏంటంటే, మనము కాలాన్ని ఎరిగిన వారముగా ఉండి ఆ విపత్తు నుండి, ఆ పరిస్థితుల నుంచి మనము సరిదిద్దుకోవాలి, మనమందరము కూడా చక్కదిద్దుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
అటువంటి పరిస్థితుల్లో మనం ఇట్లాంటి శ్రమ కాలంలో ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఈ 7వ వచనంలో మనం చూస్తున్నట్లయితే స్వస్థ బుద్ధి గలవారే అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. స్వస్థ బుద్ధి గలవారు అంటే సెల్ఫ్ కంట్రోల్ విధానం కలిగినటువంటి వారు, అంటే ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. అంటే తన మనస్సును తాను స్థిరంగా నిలబెట్టుకునేటువంటి వ్యక్తి అయి ఉండాలి. తన మనస్సును అంటే ఒక రకంగా చంచలత్వమునకు లోబడకుండా స్థిరత్వం కలిగిన వ్యక్తిగా నీవు జీవించాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే అనేకమైన తప్పు బోధలు వచ్చినప్పుడు సంఘాలలోకి, ప్రాంతాలలోకి, ప్రదేశాలలోకి అనేకమైన తప్పు బోధలు వచ్చినప్పుడు నీవు వాటిని గుర్తించే వ్యక్తిగా, వాటిని నీవు గ్రహించే వ్యక్తిగా నీవు ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క విధానం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు స్వస్థ బుద్ధి కలవారవై విశ్వించాలని మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అంటే నీవు ఆవేశానికి గురి కాకూడదు. నీవు స్థిరమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉండాలి, స్థిరత్వం కలిగినటువంటి మనస్సును నీవు కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను ప్రియమైన విశ్వాసులారా. కాబట్టి కాలము సమీపించినప్పుడు మనము కలిగి ఉండాల్సినటువంటి మెలకువలు మనము కలిగి ఉండాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ మనము సిద్ధంగా లేకపోతే మనము ఆత్మీయ నిద్రలోనికి పోతాం, మన ఆత్మీయ స్థితిని మనం కోల్పోతాం అనేటువంటి విషయాల్ని ఈ పాఠాలలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈ పాఠాలను బట్టి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల 16వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే సంసోను మనకి కనిపిస్తూ ఉంటాడు. సంసోనుని దేవాది దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం పుట్టించి ఒక న్యాయాధిపతిగా నియమించి అతనికి ఈ భూప్రపంచంలో ఎవరికి లేనంత బలాన్ని ఇచ్చి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అతన్ని రూపొందించి అతనిని ఒక ప్రత్యేకమైన రీతిగా ఆయన ఒక న్యాయాధిపతిగా ఆయన నియమించుకుంటే, ఈ యొక్క సంసోను మాత్రము కాలాన్ని ఎరిగి ఉండవలసిన వాడుగా కాకుండా కాలాన్ని ఎరిగి ఉండినటువంటి పరిస్థితుల్లో అతను జీవించకుండా అతను నిద్రపోవడం మనం చూడవచ్చు. ఎప్పుడైతే అతను నిద్రపోతూ ఉన్నాడో, తన ఆత్మీయ జీవితంలో, తన శరీర జీవితంలో నిద్రావస్థ స్థితికి అతను చేరుకున్నాడో, అతని యొక్క జీవిత విధానంలో పతనము మొదలవడం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అతడు ఆ యొక్క ఆత్మీయ స్థితిని పక్కన పెట్టేసి ఆ నిద్రావస్థ స్థితిలోనికి వెళ్ళిపోయాడో, నిద్రపోతున్నాడు చక్కగా అన్నట్టుగా ఉంది అక్కడ. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, దేవుడు అతని ఎడబాసెను అనేటువంటి మాట. అతనిలో ఉన్న బలము తీసేశాడు, న్యాయాధిపతికి ఉన్న న్యాయకత్వాన్ని తొలగించేశాడు. అతడు ఆ యొక్క శక్తిని కోల్పోయాడు, దేవుడిచ్చినటువంటి గొప్ప విధానాన్ని కోల్పోయాడు. ప్రియమైన విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ జనాంగమా, అతడు ఎప్పుడైతే దేవుడు అతనిలో ఉన్న బలాన్ని తొలగించడం మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడైతే అతడు ఆత్మీయ స్థితిని కోల్పోవడానికి ఆత్మీయ స్థితిని పక్కన పెట్టాడో, దాన్ని బట్టి అతనికి ఉన్న బలాన్ని అతను కోల్పోయిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని వరాలను ఇస్తూ ఉంటాడు. కొంతమందికి పాటలు పాడేటువంటి వరము, కొంతమందికి చక్కగా వాక్యము చెప్పేటువంటి వరము, కొంతమందికి ఆలయం విషయంలో పనులు చక్కపెట్టేటువంటి వరము, కొందరికి మ్యూజిక్ వాయించేటువంటి వరము, కొందరి ఆలయాన్ని శుభ్రం పరిచేటువంటి వరము. ఇలాగా రకరకాలైనటువంటి రీతులలో ప్రతి ఒక్కరికి కూడా కొన్ని రకములైనటువంటి వరములను దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ
మనము వాటిని గుర్తించకుండా నిర్లక్ష్యము చేస్తూ మనము దేవునికి వాటిని ఉపయోగించకుండా నిర్లక్ష్య ధోరణి మనం ఉపయోగిస్తూ నిద్రావస్థ విధానంలోనికి మనం పోయినట్లయితే దానివల్ల ఎట్లాంటి ప్రయోజనము లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన విశ్వాసులారా, మనము కూడా కాలాన్ని ఎరిగిన వారముగా మనం ఉండాలి. ప్రస్తుతము ఈ లాక్డౌన్ సందర్భాల్లో, ఈ పరిస్థితుల్లో సుమారుగా 10 వారాలు కాలం గడిచిపోయింది. అంటే ఈ 10 వారాల గడువు కాలము చూస్తున్నట్లయితే చాలామంది కూడా ఆదివారం దేవుని సన్నిధికి వస్తాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, మహిమపరుస్తాం, వాక్యాన్ని వింటాం. మరి గడిచిపోయిన నీ 9 వారాలు నీవు ఇంటి దగ్గర ఏమి చేస్తా ఉన్నావు? నీ ఆత్మీయ స్థితిని నీవు పెంపొందింప చేసుకుంటూ ఉన్నావా? నీకు ఆత్మీయ స్థితిలో నీవు ఎదుగుదల కలిగి ఉన్నావా? నీవు ఇంటి దగ్గర ఉన్నా కానీ నీవు ఆయన మహిమపరిచేవాడిగా, ఆమెను మహిమపరిచేటువంటి వ్యక్తిగా మనము ఉంటున్నామా? లేకపోతే మనము కూడా ఆత్మీయ స్థితిని పక్కన పెట్టి నిద్రావస్థ స్థితిలో మనం ఉంటున్నామా? ఆలోచన చేయండి ప్రియ క్రైస్తవ జనాంగమా. కేవలం దేవుని మందిరానికి వస్తేనే ప్రార్థన, కేవలం దేవుని మందిరానికి వస్తేనే దేవుని వాక్యము, కేవలం దేవుని మందిరానికి వస్తేనే మన యొక్క ఆత్మీయ స్థితి అంటే గనక మనము కూడా ఈ సంసోను వలె మన జీవిత విధానంలో అనేకమైనటువంటి దేవుడిచ్చిన వరములను మనం పోగొట్టుకోక తప్పదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే మనమందరము కూడా కాలాన్ని ఎరిగిన వారముగా మనం ఉండాలి. ప్రాముఖ్యంగా మనము కాలాన్ని ఎరిగిన వారముగా మనం ఉంటూ నిద్రపోకుండా ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండో వ్యక్తిని మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే యోనా గ్రంథము 1వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తే దేవుడు యోనాకు చెప్పిన సందర్భం, నినివే పట్టణానికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి వారిని మార్చు, వారికి తెలియచేయి, వారు నశించబోతున్నారు, వారిని ఈ విధంగా నిర్మూలన చేయబోతున్నాను, నశింప చేయబోతున్నాను అని చెప్పేసి దేవుడు చెప్తే ఆ ప్రాంతానికి పంపిస్తే కనీసము ఆత్మల పట్ల బాధ్యత లేనిటువంటి స్థితిలో యోనా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రాముఖ్యముగా ఒక గొప్ప స్థితి కలిగినటువంటి యోనా దేవుడు అతని ఒక ప్రజల దగ్గరికి పంపించి ఆ ప్రజలందరికీ నీవు తెలియచేయి, నీవు మాట్లాడు అని చెప్పేసి ప్రవక్తలు పంపిస్తున్నట్లయితే ఇతను మాత్రము ఆ పని చేయడానికి ఇష్టపడటం లేదు. ప్రాముఖ్యంగా దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని పరిచారకుడు, దేవుని విశ్వాసి, దేవుని సేవకుడు, దేవుని యొక్క వరము కలిగినటువంటి వ్యక్తి, లేకపోతే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రవక్త, ఎవరైనా కానీ నశించిపోయేటువంటి ఆత్మల పట్ల భారము కలిగిన స్థితి కలిగి ఉండాలి, వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే యోనా అటువంటివేమీ కూడా ప్రజల పట్ల కలిగి లేడు. సుమారుగా 1,00,000 కంటే ఎక్కువ జనాంగం అక్కడ ఉంది. అలా అంత జనాంగానంతటిని కూడా నశింప చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తుంటే ఆ ప్రాంతానికి వెళ్ళి వారిని మార్చడమో, వారికి తెలియజేసి వారిని సర్ది చెప్పడమో మానేసి ఆ వాడ అమరమును నిద్రిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన విశ్వాసులారా, ఎప్పుడైతే దేవుడు చెప్పిన పనిని మానివేసి ఆ వాడ అమరమును నిద్రిస్తున్నాడో యోనా తన సాక్ష్యాన్ని కోల్పోయాడు. వాడ నాయకుడు వచ్చి అంటున్నాడు, ఓ ఈ నిద్రబోధ, ఏమి నీ నిద్ర, నీవు ఎందుకు ఇట్లా పడుండి నీవంటే ఆ తుఫాను నా వల్లే వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్థితిని బట్టి అతడు తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క సాక్ష్యాన్ని కోల్పోయిన వాడుగా యోనా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, కేవలము దేవుని చెప్పిన పని చేయకుండా నిద్రపోతున్నాడు. అక్కడ
అక్కడేమో దేవుడు ఆ ప్రాంతాన్ని, ఆ పట్టణాన్ని నశింపచేస్తానని చెప్పేసి మాట్లాడుతుంటే అవేమి పట్టని వాడిగా అతను మాత్రం నిద్రపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విధానంలో చాలామంది విశ్వాసులు కూడా, ప్రియమైన విశ్వాసులారా, ఈ విధమైన పరిస్థితుల్లో నశించిపోతున్న వారిని రక్షించేటువంటి విషయంలో కూడా బాధ్యత లేకుండా క్రైస్తవ జనాంగం ఉంటూ ఉంది. క్రైస్తవ జనాంగముగా, దేవుని ఎరిగిన వారముగా, దేవుని ప్రజలముగా, దేవుని యొక్క వార్తను తెలిసిన వారముగా, దేవుని యొక్క వాక్యము తెలిసిన వారంగా మనం చేయవలసింది ఏంటంటే, నశించిపోతున్న వాటి పట్ల భారం కలిగి మనం ఉండాలి. నశించిపోతున్న వారి పట్ల మనం బాధ్యత కలిగి మనం ఉండాలి. కానీ చాలామంది కూడా బాధ్యత లేకుండా ఉండేటువంటి ప్రజల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన విశ్వాసులారా, అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనకి 10 మంది కన్యకల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ 10 మంది కన్యకలు కూడా మెలకువ కలిగి ప్రార్థించడం గురించి, అంశం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ 10 మంది కన్యకలు చక్కగా సిద్ధపడ్డారు. వీరందరూ కూడా సిద్ధపడి ఆయనను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండి 10 మంది బయలుదేరి వెళ్తారు. కానీ 5 మాత్రమే మెలకువతో సిద్ధపడినటువంటి వారుగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. 5 మాత్రం వచ్చిన తర్వాత చూద్దాములే, వస్తాడు కదా అప్పుడు తెలుస్తుంది కదా, అప్పుడు లేగుద్దాములే, అప్పుడు చూద్దాములే అనుకున్నారు. వారు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. ప్రియమైన విశ్వాసులారా, వారు రక్షణను గురించి, ఆయన రాకడ గురించి ఆలోచించేటువంటి ప్రజలుగా ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ మనం ఉండాలి. అందుకని అంటూ ఉంటాడు, అంతము వరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని మాట్లాడుతూ ఉంటాడు. అంతము సమీపించుతున్నది, అంతము సమీపముగా ఉన్నది, దగ్గరగా ఉన్నది, వచ్చేస్తుంది. కాబట్టి నీవు నేను మనందరము చేయవలసిన పని ఏంటంటే, అంతము వరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన బాధ్యత అనేది మన అందరి మీద ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, సిద్ధపడినటువంటి జీవితం అనుకుంటే సరిపోదు, కానీ మెలకువ కలిగినటువంటి విధానము మనకి ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థించేటువంటి స్వభావం మనకి ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థిస్తూ ఆయనను ఎదుర్కొంటూ శ్రమలను భరిస్తూ ఉండేటువంటి అనుభవం కలిగిన వారంగా మనము ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అటు రీతిగానే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే 25వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ గోధుమలు, గురుగుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. గోధుమలు అంటే పరలోక రాజ్యాన్ని పోలుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక రైతు లేకపోతే ఒక తోటమాలి ఆ యొక్క గోధుమలను వేసిన తర్వాత దానిని కాపలా కాయకుండా నిద్రపోయిన పరిస్థితుల్లో అపవాది వచ్చి వాటి మధ్య గురుగులను నాటి వెళ్ళిపోతాడు. గురుగులను నాటి వెళ్ళిపోయినప్పుడు కోతకు ఆ పంట వచ్చినప్పుడు దానిలో ఇవి కలిసిపోయి అక్కడ గందరగోళమైన పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితులు ప్రజల మధ్య కూడా, మన మధ్య కూడా, మన కుటుంబాలలో కూడా, సంఘాలలో కూడా ప్రార్థన విధానము లేక గందరగోళమైన పరిస్థితులు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రియమైన విశ్వాసులారా, గందరగోళమైన పరిస్థితులు మనకు రాకుండా ఉండాలి అంటే మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా మనము చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు. పేతురు కూడా ఆ నిద్రపోయినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సోమరిపోతుగా నిద్రపోతూ ఆ విధంగా నిద్రపోవడం వల్ల తన యొక్క విశ్వాస అనుభవాన్ని పోగొట్టుకున్నటువంటి వాడుగా పేతురు మనకి కనిపిస్తూ ఉన్నాడు.
ఆయనకు పునరుద్ధాన శక్తిని చూడలేకపోయినాడు. పేతురు అటువంటి స్థితిని పొందుకున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలం నిద్రపోవడం వల్ల ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నాడు. తిరిగి తన పూర్వపు స్థితికి వెళ్ళిపోయి చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి వాడుగా అతను మనం చూడవచ్చు. మరలా దేవుడు అతని యొక్క ఆత్మీయ స్థితిని బలపరిచిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన విశ్వాసులారా, ఇటు సందర్భాన్ని మనం చూస్తున్నట్లయితే, ఇటు పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారి వారి జీవితాలలో గందరగోళమైన పరిస్థితులు ఎదురైనాయి. అయినా కానీ నిలబడితే గొప్ప స్థితిని నీవు పొందుకుంటావు. లేకపోతే మనం చూస్తూ ఉన్నాం, సంసోను చూస్తే ఫిలిష్తీయులతో సమస్యను ఎదుర్కొన్నాడు. అతను తన వరాన్ని కోల్పోయాడు. రెండవది మనం చూస్తున్నట్లయితే, ప్రియమైన విశ్వాసులారా, యోనా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోనా అలల మధ్య అల్లాడుతూ సమస్యను ఎదుర్కొన్న పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తన సాక్ష్యాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. 10 మంది కన్యకలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 10 మంది కన్యకలు, ప్రియమైన విశ్వాసులారా, రాకడ ఆలస్యం అవుతుందేమో, చూద్దామలే, అప్పుడు చిందర చూద్దామలే అనుకుని కొంతమంది అనుకున్నారు. దాన్ని బట్టి పరలోక రాజ్యాన్ని వారు పోగొట్టుకున్నారు. గోధుమల పంట వేస్తున్నప్పుడు ఆ యొక్క నాయకుడు, ఆ పంట యజమాని నిద్రపోయిన సందర్భంలో గురుగులు నాటబడ్డాయి. గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఇట్లాంటి పరిస్థితులు అనేవి మన జీవితంలో కొనసాగకుండా ఉండాలి అంటే, ఇట్లాంటి పరిస్థితులు మన జీవితంలో ఉండకుండా ఉండాలి అంటే మనము చేయవలసింది మెలకువ కలిగి ప్రార్థన చేయడం ఒకటే మార్గం. అంతము వరకు సహించేవాడు ధన్యుడు. అంతము వరకు మనం సహిస్తూ మెలకువతో ఉండి ప్రార్థన చేయగలిగితే ఎటువంటిదైనా సాధ్యమవుతుంది. దేనినైనా దేవుని ఆలకిస్తాడు. కానీ నీవు ప్రార్థించగలిగితే, నీవు మెలకువతో ఉండి నిద్రావస్థ స్థితిని విడిచిపెట్టి, ఈ లాక్డౌన్ పరిస్థితులలో, ఈ యొక్క సందర్భాలలో కేవలం ఇండ్లకే పరిమితమైన మనము, కనీసము దేవుని మందిరానికి కూడా వెళ్ళడానికి అవకాశాలు లేకుండా ఇండ్ల దగ్గరే ఉండేటువంటి మనము కనీసం ఈ ఆదివారం దినమునైనా దేవునికి ఇస్తున్నామా? ఈ ఆదివారం దినమునైనా దేవునికి మనము కేటాయిస్తున్నామా? లేకపోతే సమయం లేదు కదా, సమయం ఉంది కదా అని చెప్పేసి మనం ఇష్టానుసారంగా నిద్రపోతూ మన సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నామా? ఆలోచన చేయాలి. సమయమును సద్వినియోగం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. సమయమును వృధా చేసుకునవద్దు. ఎందుకంటే శ్రమలు సంభవించబోతున్నాయి, శోధనలు రాబోతున్నాయి, సమస్యలు మీరు ఎదుర్కోవాలి, వాటిని మీరు తట్టుకోవాలి అంటే మీరు మెలకువతో ఉండి ప్రార్థన చేయాలి. ఒకవేళ మీరు మెలకువతో ఉండి ప్రార్థన చేయకపోతే, మెలకువ స్థితి మీరు కలిగి లేకపోతే, ఇప్పటి వరకు మనం చూసిన వారి జీవితాల్లో, వారి జీవిత విధానాలు, వారి స్థితులను ఏ విధంగా వారు కోల్పోయారో, అట్టి రీతిగానే మన యొక్క స్థితులను కూడా మనం పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు, కోల్పోయేటువంటి సంఘటనలు వస్తాయి అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ విశ్వాసులారా, ఇంట్ల దగ్గరుండి నా మాటలు వినిచున్న వారులారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. రోజు ఉన్న పరిస్థితుల కంటే, రోజు ఉండే పనుల కంటే ఇప్పుడు పనులే లేవు. రోజు బయట తిరగడానికి సమయాలు ఉండే, కానీ ఈ లాక్డౌన్ సందర్భంలో అటువంటి సమయమే లేదు. అంటే మనకి చాలా సమయము, ఖాళీ సమయము దొరుకుతుంది, కానీ ప్రార్థించడానికి సమయం ఉండదు, వాక్యము చదవడానికి సమయం ఉండదు, దేవుని ఆరాధించడానికి సమయం ఉండదు. ఆదివారం కనీసం ఈ విధంగా అయినా దేవుని ఆరాధించదాము, మహిమపరుచుదాము అనేటువంటి కనీసపు ఆలోచన, బాధ్యత, భయము, భక్తి అనేది చాలామంది ప్రజలలో కనిపించటం లేదు. ప్రియ క్రైస్తవ జనాంగమా, జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, శ్రమలు రాబోతున్నాయి, శోధనలు రాబోతున్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులలో, ఇటువంటి శ్రమల దినాలలో, ఇటువంటి
అతి ఘోరమైనటువంటి దినములలో, ఇట్లాంటి తెగులు సంభవించేటువంటి దినాలలో నీవు జీవించాలి అంటే, నీవు కొనసాగాలి అంటే, రాకడకు నీ సంసిద్ధంగా ఉండాలి అంటే ఒకటే మార్గం. అదేంటంటే నీవు మెలకువతో ఉండి ప్రార్థన చేయడమే మార్గం. మెలకువతో ఉండి ప్రార్థన నీవు చేయగలిగితే, ప్రియ క్రైస్తవ జనాంగమా, నీలో ఉన్న శోధనను నువ్వు సహించడానికి, జయించడానికి, ప్రతిదాన్ని కూడా నీవు పొందుకోవడానికి గొప్ప అవకాశాన్ని దేవుడిస్తాడు. గొప్ప ఆధిక్యత నీవు సంతరించుకుంటావు. లేకపోతే సిద్ధపడ్డాములే, రక్షణ పొందాములే అని చెప్పేసి ఈ 10 మంది కన్యకలు, ఆ 5 కన్యకలు దేవుడు వచ్చాక చూద్దాములే అని చెప్పేసి ఏ విధంగా నిద్రపోయారో, నీవు కూడా దేవుని మందిరాలు ఓపెన్ చేసాక వెళ్దాములే, అప్పుడు ప్రార్థన చేద్దాములే, అప్పుడు మనము దేవుని వేడుకుందాములే అని కనుక నీవు అనుకుంటే, ఒకవేళ ఈలోగానే దేవుడు కనుక వచ్చేస్తే నీ జీవితము అంతమైపోతుంది. నీవు ఇక్కడితో సమాప్తమైపోతావు. ఆయనతో నీవు ఎత్తబడవు, ఆయన రాజ్యానికి నీవు వెళ్ళలేవు. కాబట్టి నీవు ఆయన రాజ్యానికి వెళ్ళాలి అంటే, నీవు ఆయనతో పాటు ఉండాలి అంటే నీవు చేయవలసింది మొట్టమొదటిగా ప్రార్థన, మెలకువ కలిగినటువంటి ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చూస్తే చక్కటి మాటలు అంటూ ఉంటాడు, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అటువంటి అంతము సమీపించినటువంటి దినాలలో మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండి. ఎప్పుడైతే మీరు అటువంటి స్వభావం కలిగి ఉంటారో, ఎప్పుడైతే మీ హృదయము తేటగా ఉంటుందో, చక్కగా ఉంటుందో, అప్పుడు మాత్రమే నీవు ప్రార్థన చేయగలవు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయగలవో, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి వారేయుడి, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా కావాల్సింది ప్రార్థన. ప్రార్థనతో సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో, ఈ కరోనా నుంచి మనం బయటపడాలంటే కావాల్సింది ప్రార్థన. ఈ వ్యాధి నుంచి మనం బయటపడాలంటే, ఈ వ్యాధి మన నుంచి పోవాలి అంటే కావాల్సింది ప్రార్థన. మనం రక్షించబడాలి అంటే, మనం కాపాడబడాలంటే, మనం తప్పించబడాలి అంటే మనకు కావాల్సింది ప్రార్థన. అందుకని అంటున్నాడు ఇక్కడ, మెలకువ కలిగిన ప్రార్థన అవసరం. ఎప్పుడో చేద్దాములే అంటే కాదు, ఎప్పుడో చూద్దాములే అంటే కాదు, వారి గురించి నాకెందుకులే అంటే కాదు, యోనాలాగా వారి గురించి నాకెందుకులే అని చెప్పేసి తప్పిపోయి వెళ్ళిపోతే నీ జీవిత సాక్ష్యాన్ని నేను కోల్పోతావు. నీ జీవితం అంతమైపోయేటువంటి స్థితికి నీవు చేరుకుంటావు. ప్రియ క్రైస్తవ జనాంగమా, యూదపత్రికలు అంటాడు, అగ్నిలో వేయబడిన వారిని లాగినట్లుగా మీరు వారిని లాగండి, నశించిపోతున్న వారిని మీరు లాగి వారిని రక్షించండి, వారిని కాపాడండి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ క్రైస్తవ జనాంగమా, నీవు భయపడవలసింది కరోనా వైరస్కి కాదు, నీవు భయపడవలసింది గవర్నమెంట్కి కాదు, వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కాదు, ఆ నిత్యరాజ్యమైనటువంటి దేవాది దేవునికి నీవు భయపడాలి. కాలాన్ని, సమయాన్ని, అన్నిటినీ కూడా సరిచేయగల ఆ దేవాది దేవునికి నీవు భయపడాలి. కాలాన్ని, సమయాన్ని, అన్నిటినీ సరిచేయగల దేవుడు. అన్నిటినీ నోటి మాటతో గద్దించినట్లు సందర్భాల్లో, నోటి మాటతో వాటిని పారద్రోలిన సందర్భాల్లో కేవలము ఆయన మాటతో సమస్త సృష్టిని గడజడలాడించగలడు. సమస్త సృష్టి ఆయన మాట వింటుంది, కానీ మానవుడు ఆయన మాట వినలేదు. సమస్త సృష్టి ఆయనకు లొంగి ఉంటుంది, ఆయన చెప్పిందే చేస్తుంది. ఆయన వద్దన్నది ఏది కూడా సమస్త సృష్టి చేయదు, కానీ మానవుడు అంతటికీ వ్యతిరేకంగా చేస్తున్నాడు. అందుకని ఈ దినాన దేవుడు మానవుడిని పక్కన పెట్టి సమస్త సృష్టిని కూడా సరిచేస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఖచ్చితంగా శ్రమలను అనుభవించక తప్పదు.
శ్రమను ఎదుర్కోవాలి, శోధనలు సహించాలి అంటే మనము చేయవలసింది ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎట్లాంటిదయ్యా అంటే మెలకువ కలిగినటువంటి ప్రార్థన. ప్రియమని విశ్వాసులారా, ప్రియ విశ్వాసులారా, అటువంటి మెలకువతో కూడిన ప్రార్థనను మనమందరం కూడా కలిగి అటు రీతిగా జీవిస్తూ సమస్యలను, శోధనలను, ఇబ్బందులను ఎదుర్కొంటూ ధైర్యంతో నిలబడి ఆ నిత్య రాజ్యానికి వారసులము మనమందరం కూడా అవ్వాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ నా మాటల్ని ముగిస్తా ఉన్నాను. దేవుడి నా మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇటు ఉదయకాలపు వేళలో ప్రభా, ప్రాముఖ్యంగా ఆరోహణము తర్వాతి ఆదివారములు మమ్మల్ని ప్రవేశపెట్టి ఇటు రీతిగా ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. ప్రాముఖ్యంగా మీ వాక్యముతో ఇటు దినాన మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు, మేమందరము కూడా నేను కాలాన్ని ఎరిగిన వారముగా, గుర్తెరిగినటువంటి దాన్ని తెలుసుకున్న వారముగా ప్రభు మేము ఉండినట్లు, కాలాన్ని ఎరిగి ప్రార్థించేటువంటి బిడ్డలుగా మేము ఉండినట్లు, మెలకువతో ఉండి ప్రార్థించేటువంటి బిడ్డలుగా మేము ఉండినట్లు మీ సహాయమును మాకు ఇమ్మని అడుగుతున్నాము. మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రస్తుత కాల పరిస్థితుల్లో మేము అందరము కూడా కరోనా అనేటువంటి మహమ్మారి వ్యాధి సమస్య తండ్రి నైనా తెగులు ద్వారా భయభ్రాంతులకు గురవుతూ ఇబ్బందులతో, సమస్యలతో సతమతమవుతూ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభా తండ్రి, మేము ఆలోచన చేయవలసింది వాటి గురించి కాదు, కానీ మా యొక్క ఆత్మీయ స్థితిని మేము పోగొట్టుకోకుండా, మేము దాన్ని కాపాడుకుంటూ, దానిని మేము నిలబెట్టుకుంటూ ప్రభువా మీ రాకడలో మీతో పాటు మీలో మీ నిత్య రాజ్యములో మేమందరం కూడా జీవించే వారంలో ఉండడానికి మీ కృపను మాకు ఇమ్మని అడుగుచున్నాము తండ్రి. ప్రభు, ఇటు సమయంలో ఈ ప్రార్థనలో పాల్గొని మీ బిడ్డలందరినీ మీరు దీవించారు. ఇక ఆ కార్యక్రమం తండ్రి ఆది నుంచి అంతవరకు జరగడానికి మీరు చేసిన సహాయం బట్టి మీకు వందనాలు. ప్రాముఖ్యంగా ఈ కరోనా వైరస్ నుంచి మీ బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి, సంరక్షించండి, బలపరచండి. ఆ వ్యాధిని మా మధ్య నుంచి దూరపరచండి. మీ చిత్తమైతే త్వరలోని దానికి తగిన ముందు రావడానికి సహాయం ఇచ్చేయండి. ప్రాముఖ్యంగా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో మీ గాయపడిన స్వహస్తాలతో వారిని ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యం వారికి ఇవ్వండి. ప్రాముఖ్యంగా ప్రభా, సంఘాలలో, గ్రామాలలో, దేశాలలో ఎవరైనా ఇబ్బందులు పడుచున్నట్లయితే వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎవరిని విడవద్దు, ఎవరిని మరువవద్దు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా బాధ్యత కలిగి వారికి ఇవ్వబడినటువంటి వరములను వారు గుర్తెరిగిన అయినా వారు తెలుసుకుని వాటిని కేవలం మీ కొరకు వాడబడినట్లు, మీ కొరకే ఉపయోగించుకున్నట్లు వారు ఉండడానికి మీ సహాయం ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇటు సమయంలో ఇటు రీతిగా ఇటు ఆరాధన జరిగించిన మీకే వందనాలు స్థిరించుకుంటాం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించుచుండగా మీకు సహాయం ఏమని, తద్వారా మీరే మహిమగంధ ప్రభావాలు పొందుకోమని యేసు నామములో మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి విడిపించున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా ఆహారం ఒక దయచేయము, మా ఇడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలోని తెగ దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసము, సకల దీవెనలు సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, అందరికీ వందనాలు. మరి ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, దేశంలో
అన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నారు, కానీ దేవుని మందిరాలు అయితే ఓపెన్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. వెనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క మందిరాలు మరి ఓపెన్ అవ్వడానికి, ఎందుకంటే చాలామంది ఆత్మీయ స్థితిని కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఖచ్చితంగా దేవుని మందిరాలు ఓపెన్ చేయడానికి మరి ప్రభుత్వాలు సహకరించలాగున దేవుడు వారికి మంచి మనసునివ్వాలని, మన మందిరాలు ఓపెన్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించాలని, మనమందరం కూడా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి మహిమపరిచి ఆరాధించులాగున దేవుడు కృప చూపించాలని మీ అందిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకునండి. సుమారుగా ఈ వారంతో 10 వారాలు గడుస్తూ ఉన్నాయి. దేవుని మందిరము మూతపడి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో దినాల్లో మనం ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలెవరికి కూడా ఇట్టి విధానం పట్ల బాధ్యత కానీ భయము కానీ లేకుండా తిరుగుతూ మనకేమి కాదులే అనేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉన్నారు. ఒక్కటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే దేశంలో 10 నుంచి 100 కేసులు ఉన్నప్పుడు సంపూర్ణ లాక్డౌన్ కొనసాగింది భారతదేశంలో. ఎవరు బయటికి రాకుండా మొత్తం మూసేసి అన్నీ కూడా చేయడం మనం చూస్తూ ఉన్నాం. సుమారు మార్చి నెల 22వ తారీఖున మొదలుపెట్టారు. భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి లాక్డౌన్ మేము పెడుతున్నామని చెప్పేసి పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా పెట్టినప్పుడు 100,000 లోపు కేసులని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు 1,00,000 కేసుల కంటే ఎక్కువ భారతదేశంలో ఉంటే లాక్డౌను సడలింపులు ఇచ్చి ప్రజలందరూ కూడా బయట తిరుగుతున్న పరిస్థితి. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. 100 నుంచి 1000 కేసుల్లోపు ఉన్నప్పుడేమో ఎవరింట్లో వారుండి భయపడ్డారు. దేశమంతా 1,00,000 కేసులు దాటిపోయినప్పుడు ఎవరికి వాళ్ళు బయట తిరుగుతున్నారు. కాబట్టి మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి మీరే దాన్ని బాధ్యతగా తీసుకుని మరి మీరెవరు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా తగిన జాగ్రత్తలు మీరు తీసుకుంటూ మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటూ ఇతరుల యొక్క ప్రాణాలు కూడా కాపాడాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ కూడా వందనాలు.